ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, అక్టోబర్ 12 ప్రభుదినం. నేటి మన ధ్యాన లేఖనం కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం, 2వ అధ్యాయం 9వ వచనం. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యం కలుగు నిమిత్తం ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. వ్యాఖ్యాన అంశం ఆయన పాపరహిత మానవత్వం చివరి భాగం. వ్యాఖ్యాన అంశం ఆయన పాపరహిత మానవత్వం చివరి భాగం. పూర్వకాలపు జ్ఞానుల్లా మనం ఆరాధనాపూర్వకంగా నమస్కరిద్దాం. లేఖనాలలో 2 సంగతులు స్పష్టంగా బోధింపబడుతున్నాయి. ఇందులో మొదటిది పతనం ద్వారా తొలి మానవుని సంపూర్ణ వినాశనం, అంటే అతని ఇచ్ఛ దేవుని చిత్తానికి విరోధంగా ఉండటం. రెండవది ప్రభు అయిన యేసు క్రీస్తు అను ధన్యుడైన తన పరిశుద్ధ కుమారుని ద్వారా దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చటానికి తిరిగి ప్రారంభించటం, అంటే తండ్రి చిత్తమును నెరవేర్చుటయే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క చిత్తం. ఒక మనుషుని ఆత్మయందు దేవుడు ఒక కార్యం ఆరంభించేటప్పుడు ఆయన ప్రథమంగా నూతన జీవం ఇస్తాడు. అప్పుడు ఆ నూతన జీవంలో నుండి ఆయనకిష్టమైంది, ఆమోదయోగ్యమైంది అయిన సమస్తాన్ని ప్రవహింపజేస్తాడు. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను, శరీరేచ్ఛ వలన అయినను, మానుషేచ్ఛ వలన అయినను పుట్టినవారు కారు అని యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనం బోధిస్తూ ఉంది. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనెరరు అని రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 8వ వచనం చెప్తోంది. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఎవరి యందు నివసింపటానికి ఇష్టపడిందో ఆ ప్రభు అయిన యేసు యొక్క మహిమాన్వితమైన వ్యక్తిత్వాన్ని గూర్చి, విశ్వాసియందున్న వివిధ నైజాలను గురించి మనకు స్పష్టంగా గ్రాహ్యమైనట్లయితే దేవుని కుమారుని పాపరహిత మానవత్వాన్ని నిరాకరించే ఘోర తప్పిదం నుండి నిస్సంశయంగా మనం తప్పించబడతాం. శుభములతో వందనాలు.